ములుగు జిల్లాలో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 మున్సిపల్ స్థానాలకు గాను 12 స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకుని ములుగు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసర్ ఖాన్, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు సుమన్ రెడ్డి, జంపన్న యూత్ నాయకుడు జంపన్న మాట్లాడుతూ ములుగు జిల్లాలో మంత్రి సీతక్క చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమని అన్నారు. ముఖ్యంగా మేడారం అభివృద్ధికి 300 కోట్ల నిధులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ములుగు జిల్లాకు 5,000 ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ములుగు జిల్లా ములుగు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన ములుగు మున్సిపాలిటీ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఏ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మరొకసారి తెలియజేసిన ములుగు నియోజకవర్గ ప్రజలకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, అలాగే ముందు ఇంకా ఏ ఎలక్షన్స్ ఉన్నా కానీ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ములుగులో రాబోయే నియోజకవర్గ స్థాయిలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా 100% సీతక్క ఆధ్వర్యంలో మేము కైవసం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు ఈసర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మేము కలిసికట్టుగా పనిచేయడానికి మేమందరం సమిష్టి కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశామని మరొకసారి మీ మీడియా ద్వారా మా యూత్ కాంగ్రెస్ నాయకులకు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. కొత్తగా ఏర్పడినటువంటి ములుగు జిల్లాలోని ములుగు మున్సిపాలిటీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ 20కు 12 స్థానాలు గెలవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం కట్టడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా 100% కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలే ఈ విజయానికి సహకరించాయని ఆశిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ములుగు జిల్లాని అభివృద్ధి బాటలో సీతక్క గారు ముందు అడుగు వేస్తారని ఆశిస్తున్నాం. గెలిచినటువంటి 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. టికెట్ ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఇండిపెండెంట్గా వేసి గెలవడం జరిగింది. సమానంగా కష్టపడడం జరిగింది. కష్టపడ్డ ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలిపించినటువంటి ఓటర్లకు కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.